ఎన్ని దినాలు ప్రభు మందిరంలో మనం కూర్చొని ఉన్నా వాక్యం విని వాక్యానుసారముగా జీవితాలు లేకుండా పరిశుద్ధముగా మనము జీవించకుండా ఆయన రాకడ రావాలని కోరుకుంటే చెప్తున్నాడు, ఆయన వచ్చు దినము మహాశ్రమ, భూమి కంపించిపోతుంది, పంచవేంద్రములు లయమైపోయి ఆర్భాటముతో అరుస్తాయి, ఇదిగో కొండలు కోడలు బద్దలైపోతాయి. ఆయన వచ్చే దినమున చాలా కష్టముగా ఉంటుంది. ఆయన యొక్క పాదము భూమి మీద నుండి పైకి లేచినప్పుడు పరిశుద్ధులు వెళతారు. భూమి మీద శ్రమలు, కష్టాలు, బాధలు, బ్రతకడానికే మనిషికి ఇబ్బంది. అప్పుడు మనుషులందరూ ఏ విధంగా ఉంటారంటే, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన 9:6. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. ఏంటంటే ఏ దినములలో యేసుక్రీస్తు తిరిగి రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తిరిగి ఎత్తబడి పరిశుద్ధులందరూ ఆయనతో కలిసి పరలోకానికి పోయినప్పుడు భూమి మీదంతా భయంకపితమైనటువంటి జీవితం, బ్రతకలేని జీవితం, ఎట్లా పోయినా ఆ ఊపిరి తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఏం చేస్తామంట, మనమే మరణాన్ని ఎదుగుతూ పోతామంట. ఎక్కడుంది నేను చచ్చిపోవాలా, ఎక్కడుంది మరణము నేను చచ్చిపోవాలా అని పోతామంట. మరణం మనకు దొరకదంట. మనుషులు దేని వెతుకుతున్నారు? మరణాన్ని వెతుకుతున్నారంట. ఎందుకు? చచ్చిపోవాలి, మేము ఈ బాధను తట్టుకోలేము, ఈ వేదనను తట్టుకోలేము, ఈ శ్రమను తట్టుకోలేము, కాబట్టి మేము చచ్చిపోవాలని మరణాన్ని వెతుకుతున్నారు. తర్వాత ఏంటంటే మరణాన్ని వెతుకుతూ చావాలని ఆశ. ఏం ఆశ ఉందంట మనుషులకు? చావాలని ఆశ ఉందంట. చావాలని ఆశపడతారు కానీ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏంటంట? మరణము వారి వద్ద నుండి పారిపోయిందంట. ఏం చేస్తారంట? ఏం చేస్తాం ఇప్పుడంటే ప్యాకేజ్ ఉంటే చచ్చిపోతాం, వేసమని కాకపోతే చచ్చిపోతాం, లారీ కింద పడితే చచ్చిపోతాం, ట్రైన్ కింద పడితే చచ్చిపోతాం. ఆ దినము ఈ బాధలు తట్టుకోలేక ఆట ట్రైన్ వస్తుంటే ట్రైన్కి ఎదురెక్కిపోతామంట. ఏమైతే ట్రైన్ ఎన్నికిపోతుందంట. అంటే నిన్ను చూసి ట్రైన్ భయపడిపోతుంది, నిన్ను చూసి లారీ భయపడిపోతుంది, ఫ్యాన్ చూస్తే ఫ్యాన్ కొనేసుకున్నామంటే ఫ్యాన్ కనపరాకుండానే పోతుంది, మందు తాగాలంటే మందు కనపరాకుండానే పోతుంది. అంటే మరణం అనేది నిన్ను చూసి భయపడి పారిపోతుంది.